Hi friends, this is Ragvi of MA B.Ed అండి. Today topic of the day గంగా సింధు నదీ మైదానం. మనం నిన్న లెసన్ నెంబర్ 1 10th క్లాస్లో సోషల్ కంటెంట్ డిస్కస్ చేశాం కదండి. టాపిక్ ఏంటండి? లెసన్ నేము భారతదేశ భౌగోళిక స్వరూపాలు కదండి. భారతదేశం భౌగోళిక స్వరూపాలు, దానిలో నుంచి సబ్ టాపిక్ అండి. ఇక్కడ మనకి కంటెంట్ వైజ్గా సబ్ టాపిక్స్ వైజ్గా ఉంటుంది కదా. అలా గంగా సింధు అప్ టు హిమాలయాలు ఎస్టర్డే వీ డిడ్ అండి కదా. అప్ టు హిమాలయాలు ఎస్టర్డే వీ డిడ్. సో వీ హ్యావ్ టు డిస్కస్ 2 more అనదర్ పార్ట్స్. గంగా సింధు మైదానం. ఫస్ట్ వన్ ఈజ్ గంగా సింధు మైదానం. 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. హిమాలయాల నదులు ఎన్ని ఉన్నాయండి? హిమాలయ నదులు ఉన్నాయి కదా. 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు. వీటిని ఏమంటాము? జీవనదులు అంటాము. గంగా, సింధు, బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. గంగా సింధు మైదానం అసలు దాని ఆరిజిన్ ఎట్లా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ ఉత్తర మైదానం ఏర్పడింది. మొదట్లో 2 కోట్ల సంవత్సరాల క్రితం ఇది తక్కువ లోతు ఒక పళ్ళెం మాదిరి ఉండేది. హిమాలయాల నుంచి వచ్చిన నదులు తెచ్చిన రకరకాల ఒండ్రి మట్టు వల్ల ఇది క్రమేపీ పూడ్చుకుంటూ వచ్చి భారతదేశంలో గంగా సింధు నదీ మైదానం ఏర్పడింది అని అర్థం. గంగా సింధు నదీ మైదానాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? పశ్చిమ భాగంగా, మధ్య భాగంగా, తూర్పు భాగంగా 3 భాగాలుగా విభజిస్తారు. ఓకే అండి. ఇక్కడ ఎవ్రీ లైన్ హ్యాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ లైన్ని మనం మిస్ చేయొద్దు. డిఎస్సి ఆస్పెక్ట్లో మన ప్రతి లైను డిఎస్సి పర్స్పెక్టివ్లో అండి మనకి ప్రతి లైన్ ఇంపార్టెంట్. పిక్చర్ కానీ లైన్ కానీ ఏది వదలడానికి అవకాశం లేదు. ఎక్కడైనా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే అండి. చూడండి ఇక్కడ ఉన్నత భూములు, గంగా మైదానం, హిమాలయాల అడ్డుకోత. అక్కడ గంగా మైదానం ఉంది. ఇక్కడ చూడండి అది సముద్రం. అక్కడ మధ్య ఉన్నత భూములు అంటే ఇది మధ్య ఉన్నత భూములు. ఇది గంగా మైదానం. ఇక్కడ చీలినటువంటి మిడిల్ ప్లేస్ ఉంది కదా, అది గంగా మైదానం. ఇక్కడ చూడండి ఉన్నత భూములు, గంగా మైదానం, హిమాలయాల అడ్డుకోత అంటున్నాడు. ఓకే అండి. ఆ పిక్చర్ని మైండ్లో పెట్టుకోండి బాగా. పశ్చిమ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది, దాని ఉపనదులైన జీలం, రావి, బియాస్, సట్లైజ్ ఉన్నాయి కదండి. మనకి సింధు నది 5 తెలుసు కదండి. జీలం, రావి, బియాస్, సట్లైజ్. చూడండి ఇక్కడ పశ్చిమ భాగం అంటే ఇది మనకి 3 పార్ట్స్గా ఉన్నాయి అనుకున్నాం. పశ్చిమ భాగము, మధ్య భాగము, తూర్పు భాగము. ఏం భాగాలండి? పశ్చిమ భాగము, మధ్య భాగము, తూర్పు భాగము. ఇప్పుడు పశ్చిమ భాగం గురించి డిస్కస్ చేద్దాం. పశ్చిమ భాగంలో హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది. అంటే సింధు నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? హిమాలయాల నుంచి అనేది ఒక బిట్టు. దాని ఉపనదులు ఎన్ని అనేవి ఒక బిట్టు. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లైజ్ 5. ఓకే అండి. పంజాబ్ అంటారు వీటిని. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. ఈ బిట్ అడిగాడండి. సింధు నది పరివాహక ప్రాంతం భారతదేశంలో అధిక భాగంగా ఉందా? 4 ఆప్షన్స్లో భారతదేశం ఇచ్చాడు, కానీ భారతదేశం కాదు, పాకిస్తాన్లోనే ఉంటుంది. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎక్కడ ఉంటుందండి? పాకిస్తాన్లో ఉంటుంది. ఆ బిట్ బాగా మైండ్లో పెట్టుకోండి. కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉన్న, కొంత భాగాల్లోనే ఉంటాయి. ఈ 5 నదులు ఉన్నప్పటికీ కూడా 5 నదులు కూడా కొంచెంలోనే ఉన్నాయి మనకి. అవి కూడా కొన్ని సెలెక్టెడ్ స్టేట్స్లోనే ఉన్నాయి. చూడండి, పంజాబ్, హర్యానా మైదానాలలో ఉంది. పర్టికులర్గా ఎక్కడుంది? పంజాబ్, హర్యానాలలోనే ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు, దోఆబ్స్ అంటారండి. అంతర్వేదులు అంటే నదులు సముద్రంలో కలిసేటటువంటి భాగాన్ని అంతర్వేది అంటారు. దాన్ని ఇంగ్లీష్లో దోఆబ్ అంటారు, హిందీలో కూడా దోఆబ్ అని అంటారు. అత్యధికంగా ఉన్నాయి. 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. ఓకే అండి. నదులు సముద్రంలో కలిసే ప్రాంతము లేదా 2 నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని అంతర్వేది అంటారు అంటున్నాడు. ఇది బిట్ అండి, చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. దోఆబ్ అంటే ఏంటి? 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. ఓకే అండి. మధ్య భాగం గంగా మైదానంగా ప్రఖ్యాతి చెందింది. మధ్య భాగాన్నే గంగా మైదానం అంటారు. ఓకే అండి. గంగా మైదానంగా మధ్య భాగం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గగ్గర నది నుండి తీస్తా నది వరకు. తోలు తీస్తాలాగా గగ్గర తీస్తా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మధ్య భాగం తోలు తీస్తా, తాట తీస్తా అని అంటారు కదా, అట్లా కొంచెం బండ గుర్తులు, కొండ చిహ్నాలు పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి.
ఓకే అండి. గగ్గర్ నది నుంచి తీస్టా నది వరకు మధ్య భాగం విస్తరించి ఉంది. ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో, బీహార్ రాష్ట్రాల్లోనూ, కొంత భాగం హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఉంది. ఓకే అండి. ఇక్కడ గంగా, యమునా నదులు వాటి ఉపనదులైన సోన్, కోసి వంటి ప్రవహిస్తాయి. గంగా నదికి, యమునా నదికి ఉపనదులు ఏంటండి? సోను, కోసి వంటివి ప్రవహిస్తున్నాయి. ఎక్కడ? ఈ రాష్ట్రాల్లో. ఓకే. తూర్పు భాగం ప్రధానంగా అస్సాంలోని బ్రహ్మపుత్రలో ఉంది. తూర్పు భాగం ప్రధానంగా పర్టికులర్గా తూర్పు భాగం అంతా కూడా అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉంది. బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయిని అంటారు. అది కూడా ఒక బిట్టండి. అస్సాం దుఃఖదాయిని ఎవరు అంటే బ్రహ్మపుత్ర నది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర వల్ల ఏర్పడింది. ఎందుకంటే అస్సాం దుఃఖదాయిని అంటే వరదలు బాగా ఎక్కువ వస్తాయి అస్సాంలో బ్రహ్మపుత్ర నది వల్ల. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్లు, గులకరాళ్లు వంటివి శివాలిక్ పర్వతాల పాదభాగంలో 8 నుండి 16 కిలోమీటర్లు సన్నటి మేకలుగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని బాబర్ అంటారు. బాబర్ బిట్టండి ఇది. బాబర్ అంటే ఏంటండి? భూస్వరూపం. బాబర్ అనేది ఒక భూస్వరూపం. ఇక్కడ సన్నటి మేకలుగా గులకరాళ్లతో ఉన్న ప్రాంతం. ఓకేనా? గులకరాళ్ళు అని రాగానే బాబర్ అని పెట్టేయాలి. ఇది ఎలా ఉంటుంది? సచ్ఛిద్రంగా ఉండి చిన్న నదులు వాగులు కింద ఏర్పడి అది కింది నుండి ప్రవహించి కింది ప్రాంతాల్లో మళ్లీ బయటకు ప్రవహిస్తాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. దీన్నే ఇక్కడ టెరాయి ప్రాంతం అంటారు. టెరాయి అనగానే చిత్తడి నేలని, బాబర్ అనగానే గులకరాళ్లుతో ఏర్పడినటువంటి ప్రదేశం అని చెప్పాలి. ఓకే. టెరాయి అనేది ఒక బిట్టు, బాబర్ అనేది ఒక బిట్టు. ఇక్కడ 2 బిట్లు పడ్డాయి చూడండి. ఒకప్పుడు టెరాయి ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవి. ఒకప్పుడు అంటున్నాడు అంటే ఇప్పుడు లేవని అర్థం. ఓకే అండి. ఇక్కడ కూడా ఉన్న వన్ మోర్ పిక్చర్ వీ హ్యావ్ టు సీ హియర్. అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఒక గ్రామాలు ఇలా ఉన్నాయి చూడండి. పాపం అది గ్రామం అట. అదే చెప్పాను కదా, బ్రహ్మపుత్ర నది అస్సాం దుఃఖదాయిని అని చెప్పని. అదిగోండి అలా. ఓకే. వైవిధ్యభరితమైన వన్యప్రాణులు ఉంటాయి ఇక్కడ. యానిమల్స్ ఎక్కడ రేర్గా కనిపించే యానిమల్స్ కూడా ఉంటాయి. అయితే భారతదేశ విభజన సమయంలో వలస వెళ్లిన వాళ్ల కోసం టెరాయి ప్రాంతాన్ని చాలా వరకు అడవులు తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చేశారు. అడవులన్నీ ఆ టెరాయి ప్రాంతంలో ఉన్నటువంటి చిత్తడి నేలలో ఉన్న అడవులన్నింటినీ కొట్టేసి అక్కడ ఏమైపోయింది? వ్యవసాయ భూములుగా మార్చేశారు. టెరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రుమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి. అక్కడ కాస్త ఒండ్రుమట్టితో ఏర్పడిన ప్రాంతాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చి భౌగోళిక స్వరూపాల్లో వన్ ఆఫ్ ద ఇంకొక భూస్వరూపం ఏంటంటే అండి ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులార్ ప్లాట్యూ. మనదే భారతదేశము ద్వీపకల్పము, పీఠభూమి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పీఠభూములు ఏమైతే ఉన్నాయో చూద్దాం. భారతదేశ పీఠభూమిని దానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. ద్వీపకల్పం అంటే ఏంటని చెప్పాను? 3 వైపులా వాటర్ ఉండి వన్ సైడ్ ల్యాండ్ ఉంటే అది ద్వీపకల్పం. ఇక్కడ ప్రధానంగా పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. ఇది బిట్టండి. స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు. ఈ పీఠభూమిలో ఉన్నటువంటి అగ్నిశిలలు ఎలా ఏర్పడ్డాయి? పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. భారతదేశ పీఠభూముల్లో అలోహ ఖనిజాలున్నాయి. పీఠభూముల్లో మనకి ఏమి లభిస్తాయి? లోహ మరియు అలోహ ఖనిజాలు కూడా లభిస్తాయి. వనరులు కూడా పెద్ద మొత్తంలో, అలోహ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి. అవి కూడా ఎక్కువగా మనకి లభిస్తాయి. చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు తక్కువ లోతు ఉంటాయి. వాటి లోతు ఎలా ఉంటుంది అని అడుగుతాడు. తక్కువ లోతు ఉన్నాయి. ఈ పీఠభూమి తూర్పు వైపుకు కొద్దిగా వాలి ఉంటుంది. ఏ వైపుకు వాలిందని అడుగుతాడు బిట్టు. తూర్పు వైపుకు వాలి ఉంది. దీనికి పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి. ఇది ఈజీగానే ఉంటుందిలే. తూర్పు వైపున తూర్పు కనులు, పడమటి వైపున పడమటి కనులు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ పీఠభూమి దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది. కన్యాకుమారి అనేది ఈ పీఠభూమికి ఏ అంచుగా ఉంది అని అడుగుతాడు. ఎక్కడ? దక్షిణంగా ఉంది, ఉత్తరాన కాదండి, దక్షిణాన ఉంది. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు.
పీఠభూమిని ఎన్నిగా విభజించారు? ప్రధానంగా 2గా విభజించారు. ఇవి మధ్య ఉన్నత భూములు అనగానే మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి. భారత భౌతిక పటంలో గంగా మైదానానికి దక్షిణాన అంటే కిందిగా, నర్మదా నదికి ఉత్తరాన అంటే పైగా. నర్మదా నది పైన ఉంది, గంగా మైదానానికి కింద ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. గంగా మైదానానికి ఈ పీఠభూమి ఎక్కడుందండి? గంగా మైదానానికి కింద, నర్మదా నదికి పైన ఉంది. మధ్య ఉన్నత భూములను గుర్తించండి. ఇక్కడ పశ్చిమం వైపు ఉండే మాల్వా పీఠభూమి ఏ దిశగా ఉంది అని అడుగుతాడు? పశ్చిమ దిశగా. తూర్పు వైపున చోటానాగపూర్ పీఠభూమి. చోటానాగపూర్ పీఠభూమి ఏ సైడ్ అండి? తూర్పు సైడ్. ఓకే, ఈస్ట్ సైడ్. ముఖ్యమైన పీఠభూములు గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది. ఈ పీఠభూమి ప్రాంతం అనేది ఎలా ఉంటుంది? పొడిగా ఉంటుంది. ఇక్కడ నదులు జీవనదులు కావు. ఈ నదులు జీవనదులు కావు. 2వ పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపైన ఆధారపడవలసి ఉంటుంది. మధ్య ఉన్నత భూములతో ఉత్తరం వైపు ప్రవహించే నదులను గుర్తించండి. ఓకే, చోటానాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. చోటానాగపూర్ పీఠభూమిలో ఏ సైడ్ వాలి ఉందనుకున్నాము? తూర్పు వైపుకు వాలి ఉందన్నాం. ఇక్కడ ఏముంటాయి అంటున్నాడు? ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్నాయి, సమృద్ధిగా, అబాండెంట్గా ఉన్నాయి. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అని అంటారు. దక్కన్ పీఠభూమి దేనికి నదికి దగ్గరగా ఉంది? నర్మదా నదికి. ఎక్కడ? దక్షిణాన ఉంది. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి సాత్పురా పర్వతాలు ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. అంటే పైన, ఉత్తర సరిహద్దుగా అంటే పైన ఉన్నాయి. ఓకే, నర్మదా నదికి దక్షిణాన ఉన్నది దక్కన్ పీఠభూమి. ఓకే, సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తరాన సరిహద్దుగా ఉన్నాయి. ఇక్కడ మహదేవ్, కైమూర్, మైకాల్ శ్రేణిలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. తూర్పు సరిహద్దుగా నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు అడగానే దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు అనగానే నీలగిరి పర్వతాలను పెట్టాలి. ఓకే అండి. పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశద్వారంగా ఉంటాయి. తీర ప్రాంత మైదానాలకు ప్రవేశద్వారంగా ఉండేవి ఏంటవి? ఇవి అవిచ్ఛిన్న శ్రేణులు, అంటే కంటిన్యూషన్గా ఉండవు, డిస్కంటిన్యూషన్ అన్నమాట అండి. ఈ పర్వత శ్రేణులు ఎలా ఉన్నాయి? డిస్కంటిన్యూషన్. ఓకే, అక్కడక్కడ ఉంటాయి, అంటే ఒకదానితో ఒకటి కలిపి అయితే ఉండవు, అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మరికొన్ని కనుమలు ఎలా ఉంటాయి? తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. అంటే ఎంట్రీకి ఈజీగా ఉంటుందని అర్థం. తూర్పు కనుమల కంటే పడమటి కనుమలు ఎత్తు ఎక్కువ. పడమటి కనుమలు ఎత్తు ఎక్కువగా ఉంటాయా? తూర్పు కనుమలు ఎక్కువగా? బిట్ ఇక్కడ చూడండి. తూర్పు కనుమల కంటే పడమటి కనుమలు ఎత్తు ఎక్కువ. అంటే ఎత్తైన కనుమలు పడమటి కనుమలు. ఓకే, ఈ కారణంగా దక్కన్ పీఠభూమి పడమట నుంచి తూర్పుకు వాలి ఉంటుంది. దక్కన్ పీఠభూమి ఎటు నుంచి ఎటుకు వాలి ఉంటుంది? పడమట నుంచి తూర్పుకు వాలి ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ పడమటి నుంచి పడమటి అంటే ఈ సైడు ఇక్కడికి వాలి ఉంటుంది, తూర్పు సైడ్కి ఇలా వాలి ఉంటుంది అంటున్నాడు. ఓకే, పడమటి నుంచి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవును ఉన్నాయి. పడమటి కనుమలు ఎత్తు ఎంత? 1600 కిలోమీటర్లు. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఎక్కడ? తమిళనాడులోని గుడలూరు ఉంది. తమిళనాడులో ఉంటుంది గుడలూరు. ఆ గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది 2000 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఓకే అండి. ఈ నీలగిరి 2000 మీటర్ల వరకు ఉన్నవి నీలగిరి పర్వతాలు. ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిదైన ఉదక మండలము ఊటీ ఎక్కడుందండి? మనకి తమిళనాడులోనే కదా ఉంది. నీలగిరి పర్వతాల్లోనే ఉంటుంది. ఇది నీలగిరి పర్వతాలలో ఉంటుంది. ఉదక మండలం అనగానే ఏ పర్వతాలు గుర్తు రావాలి మనకి? నీలగిరి పర్వతాలు. దీన్ని ఊటీ అంటారు. ఈ నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట.
నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట 2637. దొడబెట్ట అనగానే 2637 గుర్తుపెట్టుకోండి. 2637 మీటర్లు. అనైముడి పళని కొండలు. అనైముడి కొండలు, పళని కొండలు, కాడమం, కేరళలోని కాడమం కొండలు పడమటి కనుమల్లోనివే. ఓకే, అనైముడి, పళని, కాడమం ఇవి చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అన్నామలై కొండల్లోని అనైముడి ఎత్తైన శిఖరం. భారతదేశంలో అన్నామలై అనే కొండల్లో అనైముడి అనే కొండ చాలా ఎత్తైన శిఖరం. దీన్ని అనైముడి అంటారు. 2695 ఇది. అది 2637, ఇది 2695. కాబట్టి ఇది ఎత్తైన శిఖరం. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. అయితే తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు. అవేమో అవిచ్ఛిన్న శ్రేణులు, ఇవి విచ్ఛిన్నంగా ఉంటాయి. అవి కంటిన్యూషన్ అవిచ్ఛిన్న శ్రేణులు అంటే దగ్గర దగ్గర కలిసిపోయి ఉన్నాయి. ఇవి కలవకుండా అక్కడక్కడ ఉంటాయి తూర్పు కనుమలు అనేవి. పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణ వంటి నదులు పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇప్పుడు కృష్ణా గోదావరి నదులు దేనిలో కలుస్తాయి? బంగాళాఖాతంలో కలుస్తాయి అనేది ఒక బిట్టు. ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి అనేది ఒక బిట్టు. పీఠభూమి గుండా ప్రవహిస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. తూర్పు కనుమల సగటు ఎత్తు ఎంత? 900 మీటర్లు. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లు. అదే పడమటి కనుమలు ఎంత అన్నాడు? 1600 కిలోమీటర్లు అన్నాడు. ఓకే అండి. తూర్పు కనుమలేమో 9, అదేమో 16. గుర్తుపెట్టుకోండి. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోయకొండ లేదా అరోమకొండ అంటారు దీన్ని. ఇది వైజాగ్ దగ్గర చింతపల్లిలో ఉంది. విజయనగరం దగ్గర చింతపల్లి అనే ఊర్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎత్తు 1680 మీటర్లు. దీని ఎత్తు 1680 మీటర్లు. నల్లమల, వెలికొండ, పాలకొండలు, శేషాచలం కొండలు వంటివి తూర్పు కనుమల్లో భాగాలు. అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడిన నల్లరేగడి నీళ్లు. నల్లరేగడి నీళ్ళు అసలు ఎలా వచ్చాయంట? అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడతాయి. నల్లరేగడి నీళ్ళు ఎలా ఏర్పడతాయని అడుగుతాడు. అప్పుడు నల్లరేగడి నీళ్ళు అగ్నిపర్వత ప్రక్రియలు ఉంటాయి కదా, వాటి వల్ల ఏర్పడ్డాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ద్వీపకల్ప పీఠంలో చెప్పుకోదగిన అంశం. ఇది ద్వీపకల్ప పీఠంలోనే చెప్పుకోదగినటువంటి పెద్ద అంశం. నల్లరేగడి నీళ్ళు ఏర్పడతాయి అగ్నిపర్వత ప్రక్రియ వల్ల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.